బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. యాత్రలో దైవశక్తిని ఎలా పొందాలి? ఇదొక ప్రశ్న. యాత్రకి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే సమయానికి ఆహారము, నిద్ర ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే వాతావరణం కూడా సహకరించదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా శారీరక సుఖం కంటే మానసిక ఉల్లాసాన్ని మీరు పెంపొందించుకోవాలి. అంటే భగవంతుడిని చేరబోతున్నాము, ఒక దివ్యమైనటువంటి శక్తిని అనుభూతి పొందుతున్నాము అనేటటువంటి మానసిక స్థితితో కనుక మీరు ప్రయాణం చేసినట్టయితే అక్కడికి వెళ్ళిన తర్వాత శారీరక కష్టాలు మనకి కనపడవు. ఎవరైతే మానసికంగా సంతోషంగా ఉంటారో వాళ్ళకి శారీరకంగా వచ్చే కష్టాలని అధిగమించడం చాలా సులువుగా ఉంటుంది. యాత్ర అన్న తర్వాత కష్టాలే ఉంటాయి, సుఖాలు ఉండవు శారీరకంగా. కానీ మనం భగవంతుని చేరుతున్నాము అనేటువంటి ఒక మానసిక స్థితిని మనం ఎప్పుడూ ఉంచుకోగలిగితే మన యొక్క శారీరక కష్టాలు చాలా సులువుగా అధిగమించగలుగుతాం. తదనంతరం మన మానసికమైన సంతులనం కలిగి ఉండడం చేత భగవంతుడి యొక్క ఆ యొక్క పుణ్యక్షేత్రాన్ని చేరిన తర్వాత ధ్యానావస్థలో అందరూ కూడా ఏం చేస్తుంటారంటే, యాత్ర వెళ్ళాం, దర్శనం అయిందా లేదా, పరుగున మరలా వెనక్కి వచ్చాడు. ఇలా కాకుండా కాసేపు ఆలయం చుట్టూ ఆలయ పరిసరాలని పరిశీలించి భగవంతుడు ఇక్కడ ఎందుకు కొలువై ఉన్నాడు, ఇంతటి పవిత్రమైనటువంటి స్థలం ఏమిటి, దీంట్లో ఏం విశిష్టత ఉందని భగవత్శక్తి ఇక్కడ కొలువై ఉన్నది అనేటటువంటిది శారీరకంగా ఒకసారి పరిశీలించి ఆ భౌగోళికంగా ఉన్నటువంటి స్థితిగతుల్ని మన అనుభవంలోకి తీసుకుని మానసికమైనటువంటి విశ్లేషణ చేసి తదనంతరం మానసిక సంతులనతోటి ఆధ్యాత్మికమైనటువంటి సాధన అంటే కాసేపు ధ్యానం చేసి కూర్చున్నప్పుడు మీకు తప్పకుండా భగవంతుడి యొక్క అనుభూతి కలుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.